కట్టెలు కొట్టుకొని మమ్మల్ని పెంచేవాడు. చనిపోయిన తర్వాత అన్నం లేనప్పుడు తాటి చెట్ల కిందకి వెళ్ళి తాటి పళ్ళు తెచ్చుకుని అవి కాల్చుకొని తిన్న రోజులు చాలా ఉన్నాయి. ఒక భయంకరమైన రోగం, కుదరని రోగం సంభవించింది. శరీరం అంతా రక్తం అయిపోయి మాంసపు ముద్దలా తయారైంది. నేను చనిపోతానా, నన్ను బ్రతికించయ్యా. ఒక కాగితం తీసుకున్నాను, లేచి ఒక పాట రాసుకుంటున్నాను. ఆ హాస్పిటల్ వీధులు పాట రాసుకుంటూ గొంతులు వేస్తూ పాట పాడాను. చాలామంది మేమే రాసామని పెట్టుకుంటున్నారు. ఈ పాట పాడుతూ చనిపోవాలనేది నా ఆశ. ఆమేన్. నా ప్రియుడా నా యేసయ్యా, నన్ను కన్న తండ్రి నా యేసయ్యా, ఆరాధన చేతును అన్ని వేళలా, ఆత్మతో సత్యముతో ఆరాధింతును. వర్ణించలేను వివరించలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. ఓ విశ్వాసి నీవు మెలుకువతో ఉండుమా ఉండుమా, నా కొండ కోట నీవేనయ్యా యేసయ్యా, నా అండదండ నీవేనయ్యా యేసయ్యా. నాతో మాట్లాడు ప్రభువా ఒక్కసారి, నాతో మాట్లాడు యేసు ఇంకొకసారి. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. మన క్రైస్తవ్యానికి అద్భుతమైనటువంటి పాటలు దేవుని ఆత్మచేత రాసినటువంటి దైవజనులను పరిచయం చేయడంలో భాగంగా ఈరోజు మనం పాలపర్తి ప్రభుదాస్ గారు వారు అనేకమైనటువంటి పాటలు రాశారు. అవన్నీ కూడా మన సంఘాల్లో పాడుకుంటూనే ఉన్నాం. ఉదాహరణకు ఆరాధన చేతును అన్ని వేళలా, అలాగే నా ప్రాణ ప్రియుడ నా యేసయ్య చాలా కాలం క్రితం పాడుకుంటున్నాం. ఇప్పుడు అనేక సంఘాల్లో పాడుకున్న పాట ఓ విశ్వాసి నీవు మెలకువగా ఉండుమా ఉండుమా అనే పాట ఒకటి, ఇంకా అనేకమైన పాటలు వారు రాశారు. కానీ పాటలు తెలుసు కానీ రాసినటువంటి దైవజనులు పాడుతున్న వారికి తెలియదు. కొంతమందికి తెలుసండి, కొంతమందికి తెలియదు. అయితే దేవుడు ఏ ఆత్మీయ నడిపింపులో ఆ పాటలు రాయించారు, అలాగే వారి యొక్క రక్షణ సాక్ష్యాన్ని, వారి యొక్క ఆత్మీయ అనుభవాల్ని మనం ఈ పూట తెలుసుకుందాం. అయ్యగారిది అశ్వరాపేట ప్రాంతంలో వారు పరిచర్య చేస్తూ ఉన్నారు. అయ్యా ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అయ్యా. చాలా సంతోషం అయ్యగారు మిమ్మల్ని కలుసుకోవటం. ఈ విధంగా మీరు రాసినటువంటి పాటలు అయ్యా మన తెలుగు క్రైస్తవ సంఘాల్లో చాలామంది పాడుకుంటున్నారు. అయ్యా కానీ కొందరేమో పాడినా మీ పేరు రాయటం లేదు, కొందరేమో వాళ్ళనే ఆ పాటలు సొంతం చేసుకున్నారు. సరే, వాటి గురించి మనం పక్కన పెడితే మొట్టమొదటిగా మీ యొక్క రక్షణ సాక్ష్యాన్ని చెప్పే ముందు మరి మీ బాల్యం గురించి క్లుప్తంగా, అలాగే మీ రక్షణ అనుభవాన్ని తెలపండి అయ్యారు. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్. నేను పుట్టడం ఏపీ వెస్ట్ గోదావరి కోడూరులో జన్మించాను. జన్మించిన వెంటనే మా పెద్దమ్మ గారికి పిల్లలు లేని కారణంగా నా తల్లి మా పెద్దమ్మ గారికి ఇవ్వటం జరిగింది. మా పెద్దమ్మ గారి సమక్షంలో నేను పెరగడం జరిగింది. మా పెదనాన్న పోలియో కాలు ఉన్నాయన నా తండ్రి కట్టెలు కొట్టుకొని మమ్మల్ని పెంచేవాడు. వాళ్ళు చాలా కడుబేద పరిస్థితులండి. నేను స్కూల్లో జాయిన్ అయిన 2-3 సంవత్సరాలకే నా తండ్రి చనిపోయాడు. చనిపోయిన తర్వాత మా అమ్మగారే కూలీ చేసి నన్ను పెంచుతూ ఉండేది. చాలా ప్రేమగా నన్ను చూసేది. ఒక్కొక్కసారి ఆమె కూలికి వెళ్ళకపోతే అన్నం లేనప్పుడు తాటి చెట్ల కిందకి వెళ్ళి తాటి పళ్ళు తెచ్చుకుని అవి కాల్చుకొని తిన్న రోజులు చాలా ఉన్నాయి. చాలా కష్టాలు, కూలీ నాలీ చేసుకుంటూ బ్రతుకు సాగించే టైంలో. అయ్యగారు చాలా సంతోషం, మీ బాల్యం గురించి చెప్పారు. మీకు అంటే మీరు క్రైస్తవులుగా మారటానికి, దేవుణ్ణి నమ్ముకోవటానికి కారణం, అలాగే మీ రక్షణ సాక్ష్యాన్ని చెప్పండి.
ఉద్యోగరీత్యా నేను అశ్వరాపేట వెళ్ళటం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత దైవజనులు పాస్టర్ మోజెస్ గారు అని ఆయన ఉంటే ఆయన దగ్గరికి నడిపింపబడేవాడిని. విశ్వాసంలో బాగా బలపడి ఈ పాటలు పాడటంలో, వర్షిప్ చేయటంలో, ఆరాధన చేయటంలో కొద్ది ముందుకు సాగిపోయాను ఆయన సమక్షంలో. తర్వాత ఏసన్న గారు మా దగ్గరికి రావడం వలన ఏసన్న గారి దగ్గర బాప్తిసం తీసుకోవడం జరిగింది. మొదటి నుంచి కూడా వేరే వ్యసనాలు ఏమి లేవు, కానీ దేవుని పాటలు రాయటం, తర్వాత దేవునిలో నిలకడగా దేవుని సన్నిధిలోనే ప్రార్థించడం బాగా అలవాటు అయ్యింది. నా తల్లి అలా పెంచి చాలా సంతోషం అండి. మీకు సేవా పిలుపు ఉందని ఎప్పుడు మీకు నిర్ధారణ చేసుకున్నారు? ప్రైవేట్ కంపెనీలో చేస్తూ ఉండగా దేవుని పరిచర్యలో సేవకునికి సహకారిగా ఉంటూ చేస్తున్న సమయంలో అలాగే ముందుకు సాగిపోతున్నాను. పగలు డ్యూటీకి వెళ్ళటం, రాత్రులేమో సువార్త సేవ చేయటం, తర్వాత పాటలు పాడి పలు ప్రాంతాలు కష్టమైన నష్టమైన చేస్తూ ఉండేటోడిని. ఈ 1996 సంవత్సరంలో ఒక భయంకరమైన రోగం, కుదరని రోగం సంభవించింది. పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. నేను ఉద్యోగం చేసే దగ్గరే ఉంది. అప్పటికి నా తల్లి చనిపోయింది, నా భార్య, 2 పిల్లలు. ఆ పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియట్లేదు. 2-3 నెలలు మంచాన పడ్డాను. ఒక భయంకరమైన రోగం, శరీరం అంతా మారిపోయింది. కళ్ళల్లో నుంచి, చెవుల్లో నుంచి, ముక్కులో నుంచి, నరాల్లో నుంచి, గోళ్ళలో నుంచి రక్తం కారుతూ ఉండేది. శరీరం అంతా రక్తం అయిపోయి మాంసపు ముద్దలా తయారైంది. హాస్పిటల్కి తీసుకెళ్తే ఈ మనుషుడు ఇంకా బ్రతకడం కష్టమని డాక్టర్లు నిర్ధారించి చెప్పేశారు. అయినప్పటికీ బ్రతిమాలి హాస్పిటల్లో చేరిన తర్వాత నడవలేని పరిస్థితి, ఏమీ తినలేని పరిస్థితి. వైద్యులైతే ఇది కుదరని రోగం, ఈ మనుషుడు బ్రతకడం కష్టమని చెప్పారు. చెప్పినప్పటికీ భక్తిలో ఉన్నాను కనుక, ప్రార్థన చేసుకుంటున్నాను కనుక నా భార్య ప్రార్థన చేస్తూ ఉండేది. దేవుడు నిన్ను బాగు చేస్తాడు అని ధైర్యం చెప్తూ ఉండేది. హాస్పిటల్ వీధులు ఒక పక్క నా మావగారు, ఒక పక్క నా భార్య 2 చేతులు పట్టుకుని తిప్పుతూ ఉండేవారు. నడవలేని స్థితి, తినలేని స్థితి ఏమీ లేదు. ఇంకా బ్రతకటం అన్న మాటలో, బ్రతకడు అన్న మాటలు నా చెవిని కూడా వినపడినప్పుడు ఒక 1996 సంవత్సరం జూన్ మాసం ఆఖరు రోజున ఆదివారం రోజు రాత్రి ఏడుస్తున్నాను. నా భార్య నా పక్కనే పడుకుంది. ఏడుస్తూ, అయ్యా అందరూ బ్రతకడు చచ్చిపోతాడు అంటున్నారు, నేను చనిపోతానా, నన్ను బ్రతికించయ్యా, నన్ను బ్రతికించు. ఒకవేళ బ్రతికితే నీ సేవ చేస్తాను, బ్రతికితే నీ కోసమే బ్రతుకుతాను తీర్మానం చేసుకున్నాను. ఆ రాత్రి 1 గంట ప్రాంతంలో అద్భుతంగా నేను పడుకున్న గదిలో స్లాబ్ మీద ఒక రంధ్రం ఏర్పడింది. ఆ రంధ్రంలో నుంచి కొన్ని వేల ట్యూబ్ లైట్ల కాంతి నా మీద ప్రకాశింపబడింది. ఆ రంధ్రంలో నుంచి, ఆ వెలుతురులో నుంచి కొన్ని లక్షల పుష్పాలు నా మీద పడుతూ ఉన్నాయి. అరిచాను, గట్టిగా అరిచాను, ప్రభువా యేసయ్యా 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 అని. అప్పుడు నా భార్యను పిలిచాను, కరుణ లే 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 అని. ఎప్పుడూ చూడలేదు ఆ వెలుతురిని, ఆ వెలుగుని. అప్పుడు నా భార్య లేచింది. అంతకుముందే ఆ వెలుతురులో నుంచి నా యేసయ్యని నేను కళ్ళారా చూశాను. నా కుమారుడా ప్రభుదాస్ అనే స్వరాన్ని నేను విన్నాను. వెలుగును చూశాను, స్వరాన్ని విన్నాను. ఇంకా తీర్మానాన్ని బలంగా పెట్టుకున్నాను. అదే రోజు నా భార్యని లేపినప్పుడు నా భార్య లేచి కూర్చుంది. గదిలోకి పూల వాసన ఎలాగొచ్చినాయి, పూలు ఎక్కడ అని గదంతా పూల వాసనతో నిండిపోతే నా భార్య అడిగింది. అప్పుడు ఇలా జరిగిందని చెప్పాను దర్శనాన్ని. వెంటనే నడవలేని నేను, ఏమి తినలేని నేను, శరీరం అంతా రక్తమయమైపోయిన నేను, మాంసపు ముద్దలా తయారైన నేను, ఆ దర్శనం జరిగిన వెంటనే ఒక కాగితం తీసుకున్నాను, లేచి ఒక పాట రాసుకుంటున్నాను. ఆ పాట రాసుకుని బయటకు వచ్చి ఆ హాస్పిటల్ వీధిలో పాట రాసుకుంటూ గొంతులు వేస్తూ పాట పాడాను. అప్పుడు ప్రారంభించిన సువార్త నేటి వరకు ఆగలేదు. అనేక రాష్ట్రాలు, దేశమంతా తిరిగి దేవుడు నన్ను బ్రతికించిన తీరు చెప్పాలనే ఆశ ఇప్పటికీ చెప్తూనే ఉన్నాను. అనేక పాటలు రాస్తున్నాను. పాటల ద్వారా దేవుని పరిచర్య చేస్తున్నాను. వాక్య పరిచర్య ద్వారా, సాక్ష్యం ద్వారా, పాటల ద్వారా దేవుని పరిచర్య చేస్తూ ఉన్నాను. మీరు
ఆ స్థితిలో అంటే మరణ పడకపై ఉన్నప్పుడు దేవుడు మిమ్మల్ని దర్శించారు కదా, దర్శించారు. ఆ సమయంలో మీరు రాసిన పాట ఏం పాట అండి? దేవుడు దర్శించిన తర్వాత రాసిన మొట్టమొదటి పాట నా కొండ కోట నీవేనయ్యా. ఆ పాట రాశారు. అవునండి. అంటే అప్పటికి మీకు బైబిల్లో కాస్త ప్రవేశం ఉందా? అవునండి, ఉంది. అంటే నా కొండా కోట అంటే కీర్తనలోంచి తీసి ఉంటుంది, ఇప్పుడు అనుభవం ఉంది. అప్పుడు అనుభవం ఉంది. వెంటనే మొత్తం రాసేసారా? కొంచెం గ్యాప్ రాశానండి. అప్పుడే రాసి వెంటనే రాశారు. తెల్లవారుజామునే హాస్పిటల్ వీధిలో తిరుగుతూ పాడాను. కాగితం మా కోసం పాట పాడతారా? అయ్యా, తప్పనిసరిగా. నా కొండ కోట నీవేనయ్యా యేసయ్యా, నా అండ దండ నీవేనయ్యా యేసయ్యా, నా కొండ కోట నీవేనయ్యా యేసయ్యా, నా అండ దండ నీవేనయ్యా యేసయ్యా, నా జీవపు ఊట నీవేనయ్యా యేసయ్యా, నా జీవితమంతా నీతో ఉండ యేసయ్యా. హల్లెలూయా యేసయ్యా, నా తోడు నీవేనయ్యా అయ్యా యేసయ్యా, నీ నీడలు ఉంటానయ్యా యేసయ్యా, నా తోడు నీవేనయ్యా అయ్యా యేసయ్యా, నీ నీడలు ఉంటానయ్యా, నా కొండ కోట నీవేనయ్యా యేసయ్యా, నా అండ తొండ నీవేనయ్యా యేసయ్యా. ఇంకా అక్కడ నుంచి మీరు సేవకి తీర్మానం చేసుకున్నా. పగలు ఆఫీసు, రాత్రి ఎంత దూరమైనా సువార్త, పాటలు పాడటం, సాక్ష్యాన్ని ప్రకటించడం, పాటలు పాడటం, పాటలు రాయటం, సాక్ష్యాన్ని ప్రకటించడం. ఓకే. దానికంటే ముందు నా మొట్టమొదటి పాట ఓ విశ్వాసి నీవు మెలకువతో ఉండుమా అనేది. ఆ పాట ఎందుకు రాశారండి? అది ఒక దైవజనుడు మెసేజ్ వింటూ విశ్వాసం గురించి చెప్తూ ఉంటుండగా ఆ పాట పుట్టింది. ఓకే. అది రాయటం జరిగింది. అప్పటికి ఇంకా పిల్లలు కలగలేదు నాకు. అది రాశారు, యవన కాలంలోనే రాశారు. 82, 83 ఆ ప్రాంతంలో అప్పుడు రాశారు. తర్వాత తల్లిదండ్రులకు లేని ప్రేమ ఉన్నది నా యేసయ్యకు, ఆ పాటలన్నీ అప్పట్లో. నీవు నాకుంటే చాలును యేసయ్య అని ఒక పాట రాశాను అప్పట్లోనే. దైవజనులు కళ్యాణపు డానియేల్ గారు ఆ పాటని గ్రూప్గా చేసి రిలీజ్ చేసుకున్నారు. ఓ విశ్వాసి నీవు మొట్టమొదటి పాట ఓ విశ్వాసి నీవు మెలకువతో ఉండుమా అనేది అన్ని పాటల పుస్తకాల్లోని ఉంది. ఆంధ్ర చాలా మంది కూడా ఉంది. తెలుగు క్రైస్తవ సంఘాలన్నీ పాడతాయండి ఆ పాట. అవునండి, అవునండి, చాలా అద్భుతమైన పాట. అవును. ఒక్కసారి మా కోసం ఆ పాట పాడతారయ్యా? పాడతానయ్యా, తప్పనిసరిగా. ఓ విశ్వాసి నీవు మెలకువతో ఉండుమా ఉండుమా, ఓ విశ్వాసి నీవు మెలకువతో ఉండుమా ఉండుమా, కాలు జారి పోదువేమో అతని చెదరి పోదువేమో, కాలు జారి పోదువేమో అదరి చెదరి పోదువేమో, విరోధి సాతాను నీతో యుద్ధం చేయసాగే, విరోధి సాతాను నీతో యుద్ధము చేయసాగే, ఓ విశ్వాసి నీవు మెలకువతో ఉండుమా ఉండుమా. తర్వాత ఇంకే పాట రాశారు అయ్య గారు? అన్ని సంఘాలలో పాడుకుంటున్నారు హైలైట్ సాంగ్ ఆరాధన కొరకు. ఈ మధ్యకాలంలో మరి ఎవరో నాకు తెలీదు, ఒక యవనస్తుడు ఆ పాటని లేటెస్ట్గా ట్రెండ్ని బట్టి రాసి పాడాడు. ఒక నెల అవ్వలేదు, అప్పుడే 12-13 లక్షల వ్యూస్ వచ్చినాయి. అంతకుముందు నేను పాడిన రాగం కాకుండా ఆయన రాగం మాత్రమే మార్చి పాడాడు. పాట అంతా సేమ్ లిరిక్స్, అదే పాట. ఆరాధన చేతును అన్ని వేళలా, ఆత్మతో సత్యముతో ఆరాధించును, ఆరాధన చేతును అన్ని వేళలా,
ఆత్మతో సత్యముతో ఆరాధింతును. నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు, నన్ను కన్న తండ్రి నా యేసుకు. నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు, నన్ను కన్న తండ్రి నా యేసుకు. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. ఆరాధన 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 చేతును అన్ని వేళలా, ఆత్మతో సత్యముతో ఆరాధింతును. నీతి సూర్యుడా, నిజమైన దేవుడా, శక్తిమంతుడా, సర్వశక్తిమంతుడా. నీతి సూర్యుడా, నిజమైన దేవుడా, శక్తిమంతుడా, సర్వశక్తిమంతుడా. నీవు తప్ప ఎవరు నాకు లేని లేరయ్యా, నిన్ను తప్ప వేరెవరిని పూజించనయ్యా. నీవు తప్ప ఎవరు నాకు లేని లేరయ్యా, నిన్ను తప్ప వేరెవరిని పూజించనయ్యా. నిత్యము నీ నామముని స్తుతించెదను, నిత్యము నీ నామముని స్తుతించెదను. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. ఆరాధన 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 ఆరాధన. పరిమళతలు నా ప్రాణ ప్రియుడా నా యేసయ్య. అయ్యా. ఈ పాట రాయటానికి మామూలుగా ఏదన్నా సందర్భం ఉందండి, లేకపోతే మామూలుగానే రాశారా? లేదండి, అన్నీ ఇప్పుడు తల్లి చనిపోయిన తర్వాత చాలా కష్టాలు, పిల్లలిద్దరు కలిగారు, ఇబ్బందులు. ఒక ఫైనాన్సర్ నన్ను బాగా ఇబ్బంది పెట్టాడు, ఏడుపిచ్చాడు. ఆ ఏడుపులో భయంకరంగా పరిస్థితులు ఉంటే ఆ పరిస్థితుల్లో ఇది పాట రాయటం జరిగింది. నా ప్రాణ ప్రియుడు నా ప్రాణ ప్రియుడు అనే పాట అది అప్పుడు పుట్టిందన్నమాట ఆ పాట అప్పుడు. అవునండి. ఓకే, మా కోసం ఆ పాట పల్లవి చరణం పాడండి అయ్యా. అలాగే అలాగే. నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, నన్ను కన్న తండ్రి నా యేసయ్యా. నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, నన్ను కన్న తండ్రి నా యేసయ్యా. పూజింతును ఓ పూజారుడా, భజింతును ఓ భవదీయుడా. నీవుగాక ఎవ్వరు నాకు లేరయ్యా, నీవుగాక ఎవ్వరు నాకు లేరయ్యా. నీవే నీవే నా ప్రాణము, నీవే నీవే నా ప్రాణము. నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, నన్ను కన్న తండ్రి నా యేసయ్యా. ఒంటరినై తోడు లేక దూరమైతిని, ఓదార్చెవారు లేక భారమైతిని. ఒంటరినై తోడు లేక దూరమైతిని, ఓదార్చెవారు లేక భారమైతిని. తండ్రి
తోడు లేక మూడునైతినే నీ తోడు దొరికాక చిగురించితినే నీ తోడు దొరికాక చిగురించితినే నీవుగాక ఎవ్వరు నాకు లేరయ్యా నీవుగాక ఎవ్వరు నాకు లేరయ్యా నీవే నీవే నా ప్రాణము నీవే నీవే నా ప్రాణము నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా నన్ను కన్న తండ్రి నా యేసయ్యా. చాలా సంతోషమయ్య గారు, చాలా చక్కగా పాడారు. తర్వాత ఈ పాట అండి, నాతో మాట్లాడు ప్రభువా. అయ్యా అది కూడా ఈ మధ్యకాలంలో అంటే 15 years అలాగ అవుతుందండి. అవుతుంది. ప్రపంచమంతా ఉంది పాట పాడుకుంటున్నారు. నాతో మాట్లాడు ప్రభువా ఒక్కసారి నాతో మాట్లాడు యేసు ఇంకొకసారి నాతో మాట్లాడు ప్రభువా ఒక్కసారి నాతో మాట్లాడు యేసు ఇంకొకసారి బాధలో ఉన్నాను మాట్లాడవా బలహీనమయ్యాను మాట్లాడవా బాధలో ఉన్నాను మాట్లాడవా బలహీనమయ్యాను మాట్లాడవా మాట్లాడు మాట్లాడు నాతో మాట్లాడు మాట్లాడే దేవుడా నాతో మాట్లాడు 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 నాతో మాట్లాడు మాట్లాడే దేవుడా నాతో మాట్లాడు నాతో మాట్లాడు ప్రభువా ఒక్కసారి నాతో మాట్లాడు యేసు ఇంకొకసారి నాతో మాట్లాడు ప్రభువా ఒక్కసారి నాతో మాట్లాడు యేసు ఇంకొకసారి. యేసయ్యా నీవు మాట్లాడితే కుంటివారు నడిచారు గుడ్డివారు చూచారు వ్యభిచారులు మారారు దొంగలు దొరలయ్యారు. యేసయ్యా నీవు మాట్లాడితే కుంటివారు నడిచారు గుడ్డివారు చూచారు వ్యభిచారులు మారారు దొంగలు దొరలయ్యారు. ఎండిన ఎముకలు అన్నీ కదలిన చెమాడాయి ఎడారిలో నీళ్లు ఉబికి పొంగి పల్లి పారాయి. యేసయ్యా మాట్లాడు యేసయ్యా మాట్లాడు యేసయ్యా మాట్లాడు 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 నాతో మాట్లాడు మాట్లాడే దేవుడా నాతో మాట్లాడు 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 నాతో మాట్లాడు మాట్లాడే దేవుడా నాతో మాట్లాడు నాతో మాట్లాడు ప్రభువా ఒక్కసారి నాతో మాట్లాడు యేసు ఇంకొకసారి నాతో మాట్లాడు ప్రభువా ఒక్కసారి నాతో మాట్లాడు యేసు ఇంకొకసారి. తర్వాత వర్ణించలేను వివరించలేను అన్న పాట కూడా నేను రాసింది. చాలామంది మేమే రాసామని పెట్టుకుంటున్నారు. ఈ పాట వర్ణింపలేను వివరించలేను అనే పాట హెబ్రోను గీతములు సియోను గీతములని భక్సింగ్ గారి ఫోటో వేసుకుని హెబ్రోనులు రెగ్యులర్గా పాడుకుంటారు. వాళ్ళ పుస్తకాల్లో కూడా వేసుకున్నారు ఈ పాటని. సియోను గీతాలండి ఎలా అంటే వాళ్ళు రచయిత పేర్లు ఎక్కడ ఉండవు. అది అంటే ఆత్మీయంగా ఏ పాటలు అయితే ఉంటాయో
ఆ పాటలు తీసుకుంటారు వాళ్ళు. అవునండి, అవును. అంతేగాని వాళ్ళు మేము రాసామని కానీ అది ఎక్కడ చెప్పలేదు, ఎక్కడ అనలేదండి. ఈవెన్ వాళ్ళ సొంత సంఘస్థులు రాసిన ఆ పాట వేసుకోరు. అంటే మీ పాట పెట్టారంటే దానిలో కొంచెం ఆత్మీయ అర్థం ఉందని పెడతారు తప్ప వేరే ఉద్దేశం ఉండదు. అదే నిజంగా సియోను గీతాల్లో ఆ పాట ఉండటమంటే చాలా అద్భుతం అండి, అద్భుతం, చాలా అద్భుతం. వర్ణించలేను వివరించలేను. ఆ పాట మా కోసం ఒక పల్లవి చరణం పాడండి. వర్ణించలేను వివరించలేను, వర్ణించలేను వివరించలేను, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, 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 వర్ణించలేను వివరించలేను, వర్ణించలేను వివరించలేను. పాపినైన నా కొరకు ప్రాణమిచ్చినావు, పాపినైన నా కొరకు ప్రాణమిచ్చినావు, పాడైపోయిన నన్ను బాగు చేసినావు, పాపినైన నా కొరకు ప్రాణమిచ్చినావు, పాపినైన నా కొరకు ప్రాణమిచ్చినావు, పాడైపోయిన నన్ను బాగు చేసినావు, ఏమని వర్ణించను రుణం ఎలా తీర్చను, ఏమని వర్ణించను రుణం ఎలా తీర్చను, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, 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 వర్ణింపలేను వివరింపలేను, వర్ణింపలేను వివరించలేను. చాలా సంతోషం అయ్య గారు, చాలా చక్కగా ఉంది పాట. ఇంకొకటి అయ్య గారు, ఇప్పుడు మన క్రైస్తవంలో ఏమంటే కొన్ని పాటలు రచయిత తెలియదు అని ఎవరికన్నా తెలిసిందనుకోండి, కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ పాట మేమే రాశాము అని చెప్పి ఆ పాట కింద వాళ్ళ పేరు రాసుకుంటా ఉన్నారు. మీ పాటలు అలాంటిది ఏమైనా జరిగిందా? చాలా పాటలు అలాగే చేసుకుంటున్నారు అయ్యగారు. మేమే పాడామని నరసాపురం ఏరియాలో దైవజనుడు నేనే వ్రాసానని చెప్పటం, నా ప్రాణప్రియుడు అనే పాట పాడటం, వరంగల్ ఏరియాలో సహోదరుడు నా ప్రాణప్రియుడు అనే సీడీ చేయటం, ఇలాగ చాలామంది పాట నేనే వ్రాసానని చెప్పుకుంటూ పాడుకుంటున్నారు. ఈ పాట సుమారు ఎన్ని సంవత్సరాలు అవుతుందండి రాసి? నా ప్రాణప్రియుడు రాసింది 2001, రిలీజ్ చేసింది సీడీ రిలీజ్ చేసింది 2003 అండి. 2003 నా ప్రాణప్రియుడు అనే పేరు మీద రిలీజ్ చేశానండి. ఇప్పటికే సుమారు పిజేడి కుమార్ గారు సంగీతం ఇచ్చారు. అంటే రికార్డెడ్ గా పాడారు మీరు? అది రికార్డెడ్ గా పాడాను, రిలీజ్ అయింది, చాలా ప్రాంతాలకు ఉందండి. ఓకే అయ్యగారు, ఇంకా మీరు రాసిన పాటల్లో ఇంకా ప్రాచుర్యం పొందిన పాటలు ఏవండి? చాలా పాటలు ఉన్నాయ్యా. వేకువనే లేచి యేసయ్య పాదాలు పట్టి ఎలుగెత్తి ఏచి కన్నీళ్లతో పాదాలు తుడిచి, వేకువనే లేచి యేసయ్య పాదాలు పట్టి ఎలుగెత్తి ఏచి కన్నీళ్లతో పాదాలు తుడిచి, ఆరాధన ఆరాధన నా కన్న తండ్రికి ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసురాజుకు ఆరాధన, ఆరాధన ఆరాధన నా కన్న తండ్రికి ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసురాజుకు ఆరాధన. వేకువనే లేచి యేసయ్య పాదాలు పట్టి
ఎలుగెత్తి ఏడ్చి కన్నీళ్లతో పాదాలు తుడిచి పేరు పెట్టి నన్ను పిలిచి పాత బ్రతుకు మార్చివేసి దాచబడిన ధనమును ఇచ్చి ఊహించని మేలు చేసిన పేరు పెట్టి నన్ను పిలిచి పాత బ్రతుకు మార్చివేసి దాచబడిన ధనమును ఎత్తి ఊహించని మేలు చేసిన యేసు పాట పాడుట కన్నా ఏమున్నది నాకు యేసు పాట పాడుట కన్నా ఏమున్నది నాకు యేసయ్య పాటలేనా జీవజలపు ఊటలు యేసయ్య పాటలేనా జీవజలపు ఊటలు ఆరాధన ఆరాధన నా కన్న తండ్రికి ఆరాధన 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 నా యేసురాజుకు ఆరాధన 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 నా కన్న తండ్రికి ఆరాధన 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 నా యేసురాజుకు ఆరాధన వేకువనే లేచి యేసయ్య పదాలు పట్టి ఎలుగెత్తి ఏడ్చి కన్నీళ్లకు పదాలు తుడిచి మూడవ జామున లేచి మోకాళ్ళను వంచి చేతులెత్తి స్తుతి చేసి నన్ను నేను మరచిపోయి మూడవ జామున లేచి మోకాళ్ళను వంచి చేతులెత్తి స్తుతి చేసి నన్ను నేను మరచిపోయి యేసుని సేవించుట కన్నా ఏమున్నది నాకు యేసుని సేవించుట కన్నా ఏమున్నది నాకు యేసయ్య చెంత నాకు చింతలేని లేదుగా యేసయ్య చెంత నాకు చింతలేని లేదుగా ఆరాధన ఆరాధన నా కన్న తండ్రికి ఆరాధన 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 నా యేసురాజుకు ఆరాధన 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 నా కన్న తండ్రికి ఆరాధన 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 నా యేసురాజుకు ఆరాధన నా యేసురాజుకు ఆరాధన. ఉద్యోగరీత్యా నేను వెంకటాపురం ఏరియాలో పనిచేశాను. ఆ పనిచేసినప్పుడు ఛత్తీస్గఢ్ బార్డరు అలాంటి ప్రాంతంలో కూడా నేను పాడుతున్నప్పుడు వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు బ్రదర్స్ అంటే నక్సలైట్లు కూడా వచ్చి వినటం, చాలా బాగా పాడారని అనటం కూడా జరిగింది. ఉదయం ఆఫీసు, సాయంకాలం వాక్యం చెప్పడానికి చుట్టుప్రక్కల కోయి ప్రాంతాలన్నీ కొండ ప్రాంతాలు, ఆ ప్రాంతాలన్నీ సువార్త చేశానండి. చాలా సంతోషమే గారు. అయితే ఈ పాటలన్నీ ఒక ఎత్తు అయితే మీ ఆత్మీయ జీవితంలో మీరు సతమతం అవుతున్న సందర్భాల్లో మీరు ఆ సందర్భంలో రాసిన పాటలు ఏమైనా ఉన్నాయండి? అవునండి. నీ నీడలోన నన్ను దాచినావా అనే పాట రాశానండి. చాలా దీన స్థితిలో ఆ పాట పాడానయ్యా. దాని తర్వాత ఎవరున్నారు నాకు ఇంకెవరున్నారు, నా పరిమళ తైలం నువ్వే. అవునండి, ఇది కూడా మీరేనా? అది నాది. నా పరిమళ తైలము పరిశుద్ధాత్ముడు ప్రేమతో పిలిచాడు, నా పేరు పెట్టి పిలిచి నన్ను బాగు చేశాడు. నా పరిమళ తైలము పరిశుద్ధాత్ముడు ప్రేమతో పిలిచాడు, నా పేరు పెట్టి పిలిచి నన్ను బాగు చేశాడు. చీకటి నుండి వెలుగునకు, మరణము నుండి జీవముకు, చీకటి నుండి వెలుగునకు, మరణము నుండి జీవముకు నడిపించిన నా యేసుకు వందనము వందనం. నడిపించిన నా యేసుకు వందనము వందనం. నా పరిమళ తైలము, నా పరిమళ తైలము యేసయ్యా ప్రేమతో పిలిచాడు, నా ఏరు పెట్టి పిలిచి, నా పేరు పెట్టి పిలిచి నన్ను బాగు చేశాడు. రక్షణకర్త యేసయ్యా, రాజుల రాజు యేసయ్యా, పరిశుద్ధుడు నా యేసయ్యా, ప్రాణప్రియుడు యేసయ్యా. రక్షణకర్త యేసయ్యా, రాజుల రాజు యేసయ్యా, పరిశుద్ధుడు నా యేసయ్యా, ప్రాణప్రియుడు యేసయ్యా. తల్లి కన్నా తండ్రి కన్నా భిన్నయైన యేసయ్యా,
తారతమ్యము లేదే లేదు, అందరికి ప్రభు యేసయ్యా, నీతి సూర్యుడు యేసయ్యా, నిర్మలాత్ముడే యేసయ్యా, నీతి సూర్యుడు యేసయ్యా, నిర్మలాత్ముడు యేసయ్యా, పరిమళ తైలము యేసయ్యా, ప్రేమతో పిలిచాడు, నా పేరు పెట్టి పిలిచి నన్ను బాగు చేశాడు. నా పరిమళ తైలము పరిశుద్ధాత్ముడు ప్రేమతో పిలిచాడు, నా పేరు పెట్టి పిలిచి నన్ను బాగు చేశాడు. దేవునికి స్తోత్రం. చాలా అద్భుతమైన పాటలు ఉన్నాయండి. నాకు 3 పాటలే తెలుసు మీరు రాసినవి. మీ చేత దేవుడు ఆ పాటలు రాయించారు అంటే అది మీకు ఉపయోగం, తర్వాత వింటున్న ఆత్మీయులకు కూడా ఉపయోగం. వాళ్ళు కూడా ఎలాంటి సందర్భాల్లో లేదా అలాంటి పరిస్థితులు నడుస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఆదరణగా ఉండేటట్టు దేవుడు రాయిస్తారు. అవునండి. అలాగే ఈ పాటలు విన్న తర్వాత మీ వద్దకు వచ్చి మరి మీ పాట ద్వారా మేము ఆదరించబడ్డామండి, మీ పాట ద్వారా మేము బలపరచబడ్డామండి అన్న సందర్భాలు ఏమైనా ఉన్నాయండి? ఉన్నాయండి. చాలా మంది సేవకులు, విశ్వాసులు కూడా నేను ఆ పాట ద్వారా రక్షింపబడ్డాను, నా ప్రాణ ప్రియుడు అనే పాట ద్వారా నేను రక్షింపబడ్డానని ఇతర దేశాల నుండి కూడా పలానా పాట ద్వారా దేవుడు నన్ను పట్టుకున్నాడు. ఎవరున్నారు నాకు అనే పాట పాలకొల్లు పట్టణంలో ఒక పెద్ద సభ జరుగుతుంటే పక్కన పల్లెటూళ్ళలో సభ మీదకి, స్టేజీ మీదకి ఒక సహోదరి పాస్టమ్ గారు వచ్చి నన్ను పట్టుకుని బాగా ఏడ్చిందండి. ఏంటంటే నా జీవితం మొత్తం పాడేవన్నా నువ్వు, నా జీవితం మొత్తం రాసావని. అలాగే చాలామంది నా ప్రాణ ప్రియుడి ద్వారా. తర్వాత ఎవరున్నారు నాకు, నన్నెందుకు ఇష్టపడి విస్తారముగా ప్రేమించావు, నన్నెందుకు ఇష్టపడి విస్తారంగా ప్రేమించావు అని పాడుతుంటే దేవుడు మనల్ని ప్రేమించిన విధానం, తర్వాత యేసయ్యా నీ ప్రేమ ఎంత గొప్పదో, ఆ ప్రేమ నన్ను ఆకర్షించింది, నా కన్నీటిని తుడిచిన ప్రేమ, నా కష్టాలను తీర్చిన ప్రేమ అని ఆ పాట పాడితే అనేక మంది సహోదరులు ఏడ్చి హృదయాలను పగలగొట్టుకుని దేవుని దగ్గర క్షమించమని కోరి ఆ రీతిగా జరిగిన వాళ్ళు కూడా ఉన్నారండి. నాతో మాట్లాడు ప్రభువా ఒక్కసారి, నువ్వు మాట్లాడితేనే నేను బ్రతికానయ్యా, నువ్వు మాట్లాడితే కుంటోళ్ళు నడుస్తున్నారు, గుడ్డివాళ్ళు చూస్తున్నారు, వ్యభిచారులు కూడా మారిపోయారు నువ్వు మాట్లాడితే, ఈరోజు కూడా నాతో మాట్లాడయ్యా అని పాడుతూ ఉంటే చాలామంది ఆ పాట ద్వారా రక్షింపబడిన వాళ్ళు. ఊపిరున్నంత వరకు ఇదే తీర్మానం అయ్యా, పాట పాడుతూ చనిపోవాలనేది నా ఆశ. ఆమేన్. పాట పాడుతూ దేవుని పరిచర్య చేస్తూ ముగించాలి నా సేవ అనేది నా ఉద్దేశం. పాడుకునేవండి ఎంతమంది అయినా పాడుకోవాలనే రాశాను నేను, పాడుకుంటున్నారు. కాదంటే నా పేరు ఒకటి పెడితే బాగుండు అని అనుకుంటున్నాం, కానీ పెట్టకపోయినా మనకు పర్వాలేదు, వాళ్ళ ప్రభువుని దగ్గరగా ఉండగలిగితే చాలు మనకి అనేది నా ఉద్దేశం. అయ్యా మీకు ఎంతమంది బిడ్డలు అయ్యారు? అయ్యా నాకు బాబు పాప. మా అబ్బాయి ఆల్రెడీ శ్వాసగానే ఉంటూ బీఈడి కాలేజీలో లెక్చరర్గా చేస్తున్నాడు, ఆయనకి 2 పిల్లలు. పాప భీమవరం ఇచ్చాం, భీమవరం దగ్గర గేదెల జాని గారు వాళ్ళ అబ్బాయి రవికుమార్ గారు పాస్టర్ గారు సేవలోనే ఉన్నారు. అయ్యగారు ఇంకా పాటలు రాస్తూనే ఉన్నారా? అవునండి, రాస్తూనే ఉన్నాను. అప్పుడప్పుడు రాస్తూ ఒక్కో పాట పాడుకుంటూ రిలీజ్ చేస్తూ వెళ్తున్నాను. ఓకే అయ్యగారు, చివరిగా మిమ్మల్ని ఒకటి అడుగుతాను. ఇప్పుడు మీ సాక్ష్యం వింటున్నటువంటి ఆత్మీయులు ఎవరైనా, ఆత్మీయులు కావచ్చు లేకపోతే సంఘ పరిచర్య ఉన్నవాళ్ళు కావచ్చు, అయ్యా వారి పరిచర్యలకి మిమ్మల్ని ఆహ్వానిస్తే మీరు వెళతారా? వెళ్తున్నానయ్యా, ఎంత దూరమైనా వెళతాను, వాక్యాన్ని ప్రకటిస్తున్నాను, నా సాక్ష్యాన్ని, దేవుడిని బ్రతికించాడు కనుక బ్రతికించిన సాక్ష్యం ప్రకటిస్తున్నాను. ఆ పాటలు పాడి ఆరాధన చేసి వస్తున్నాను. ఓకే అండి, ఈ పాటలో ఎక్కడో మామూలుగా పాడుకున్నారు, అంతా అయిపోయిందండి. మళ్ళీ ఏమన్నా రికార్డింగ్ చేసి ఆలోచన ఉందండి? చేస్తానండి, మళ్ళా చేయాలని అనుకుంటున్నాను. పాటలు అందరూ పాడుకుంటున్నారు రాష్ట్రం అంతా, కాబట్టి మళ్ళా చేసి యూట్యూబ్లో పెడదామని అనుకుంటున్నాం. నా కోసం, కుటుంబం కోసం, పిల్లల కోసం ప్రార్థన చేయండి. చాలా చాలా సంతోషం అండి. మరి ఇంతకాలం మీరు తెర వెనకే ఉండిపోయారు, అవును, కానీ మీ పాటలు మాత్రం తెర ముందుకు వచ్చి అన్ని సంఘాలు వాళ్ళు పాడుకుంటూ ఉన్నారు. ఏదేమైనా దేవునికి మహిమ అండి. అయ్యా దేవునికి మహిమ. అయితే మీ విలువైన సాక్ష్యాన్ని, అలాగే మీరు రాసిన పాటలు, ఆ పాటలు వెనుకున్నటువంటి దేవుడు నడిపించిన విధానాన్ని మరి మన ఆత్మీయులతో మీరు పంచుకున్నందుకు, మీ సమయాన్ని వెచ్చించినందుకు అయ్యా మీకు ఎన్నో వందనాలు. అయ్యా వందనాలు. యేసయ్యా నీవు లేక ఉండలేముగా,
నీవు తోడుంటే మా బ్రతుకు పండగేనుగా. యేసయ్య నీవు లేక ఎండమావిగా, నీవు తోడుంటే మా గుండె నిండు బావిగా. మలిగినది